ఈ యొక్క సమయమందు స్థలంలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ పెంతెకోస్తు కాలమానములో దాదాపుగా 22 ఆదివారములు మనము దేవుని మందిరంలో చేరి పునరుద్ధానపు ఈ ఆరాధనలో మనం పాల్గొంటూ ఉంటాం. ఈ 22 ఆదివారములు కూడా మనం పాల్గొంటూ ఉన్నటువంటి రీతిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ పెంతెకోస్తు కాలమానములో క్రైస్తవుడుగా దేవుని నమ్మినటువంటి బిడ్డలం మనము ఆ క్రీస్తులో ఏ రీతిగా మనం ఎదగాలో ఆ ఎదగడానికి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి లేఖనాలను మనము ఈ 22 ఆదివారములలో కూడా మనం చూడగలుగుతామండి. కనుకనే ఈ పెంతెకోస్తు కాలమానం అంటే క్రైస్తవుడిగా మనము కలిగి ఉన్నటువంటి ఆత్మ ఫలింపులను ఆత్మ ఫలములను మనం కలిగి నిరంతరం ఎదుగుతూ ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అయితే ఈ దినము చదివినటువంటి లేఖనాలను మనము ఆలోచన చేసినప్పుడు ఈ లేఖనముల్లో ఉన్నటువంటి ధ్యానాంశం ఏంటి అంటే మరి ప్రేమ అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ప్రేమ అనగానే ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ. ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఏ రీతిగా ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని మనం చూస్తే ఇక్కడ చూడండి, దేవుడు మానవుని నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాడు. మానవుడే ఆ దేవుని ప్రేమను తిరస్కరించి ఆ దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి దినాలు. అది ఏమైంది అంటే దేవుని ఎప్పుడైతే ఆ ప్రేమకు దూరంగా బ్రతుకుతున్నాడో అతడు జీవిస్తున్నటువంటి జీవనాన్ని బట్టి అతని బ్రతుకు ఏమైపోయింది అంటే శాపమైంది, పాపమైంది. తిరిగి బానిసలుగా వారు ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అయితే దేవుడు అక్కడ వారిని బానిసలుగా అని అక్కడ విడిచిపెట్టక, దేవుడు అత్యంత ప్రేమ కలిగిన దేవుడు గనక, కృప కలిగిన దేవుడు గనక తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన ఏం చేశాడు అంటే ఆ బానిసత్వ బంధకముల నుండి వారిని విడిపించుకొని వారిని పాలుతెన్నులు ప్రవహించు దేశానికి తీసుకొచ్చే సమయంలో వారికి దేవుడు ఏం చేశాడు అంటే వ్రాతపూర్వకమైనటువంటి 10 ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే అది ఆజ్ఞను కలిగి ఉన్నటువంటి మానవుడు మరలా తిరిగి అతడు పాపములో నుండి, శాపములో నుండి విమోచింపబడి ఇంకెన్నడూ కూడా దేవుని నుండి దూరం కాకుండా ఉండాలనే కోరికను బట్టే ఆ 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు. అయితే 10 ఆజ్ఞలను 2 పలకల మీద ఇచ్చాడు అని మనము మరి గత సమయంలో కూడా మనము ధ్యానం చేశాము. 10 ఆజ్ఞలు 2 పలకల మీద ఇచ్చాడు. ఒక పలక మీద ఏమో 4 ఆజ్ఞలు ఉన్నాయి, మరొక పలక మీద ఏమో 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 4 ఆజ్ఞలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి ఆ 4 ఆజ్ఞలు వ్యక్తపరుస్తూ ఉంటాయి. 6 ఆజ్ఞలు ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆ పరిశుద్ధ దేవుని కలిగినటువంటి మానవుడు ఇలా 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 జీవించాలి అని 6 ఆజ్ఞలలో ఉన్నటువంటి భావం అండి అది. అందుకే ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉండి ఆ దేవాతి దేవుని నామాన్ని నిరంతరము ఘనపరుచుకుంటూ ఆ పరిశుద్ధతను కలిగి జీవించి దేవుని ప్రజలుగా నిరంతరము వారు దేవుని ఆ పరిశుద్ధత తగినట్లుగా వారు ఉండాలని ప్రేమ చొప్పున ఆజ్ఞలు ఇచ్చారు. కానీ ఆజ్ఞలన్నీ కూడా ఎందుకు ఏమి మనకు జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని ప్రేమ ఎలా ఉన్నది,
ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి మానవుడు ఇలా జీవించాలి అనే ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి, కానీ ఆజ్ఞలు ఎవరికి కూడా అవి బరువుగాను భారంగా ఉండడానికి దేవుడు ఇవ్వలేదండి. ఆజ్ఞలు చాలా చులకనైనవి. ఎప్పుడు అంటే క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ మరి దేవుని యొక్క ప్రేమను, ఔన్నత్యాన్ని మనము కలిగి ఉండాలి. కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను మరలా తిరిగి మనం ఎలా ఉండాలి అంటే, మనతో జీవిస్తున్నటువంటి ప్రజలందరి పట్ల ఆ దేవుని ప్రేమను వ్యక్తపరిచేవారిగా ఉండాలి. చూడండి, చాలా పర్యాయములు మన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటాము. ఆ దేవుని ఎంతగా ప్రేమిస్తూ ఉంటాము అంటే, ఇదిగో మనకున్నవన్నీ కూడా ఇస్తూ ఉంటాము. మనకున్నదంతా కూడా ఆ దేవుని సన్నిధిలో అర్పించి ఆ దేవుణ్ణి మనము నిరంతరము ప్రేమను కలిగి ఉంటాము. కానీ అదే ప్రేమను మనం ఏం చేస్తామంటే, మన ఇంటిలో ఉన్నటువంటి మన యజమాని పట్ల ఉండము, మన భార్య పట్ల ఉండము, మన బిడ్డల పట్ల ఆ ప్రేమను వ్యక్తపరచము, మన సహోదరుల పట్ల, సహోదరుల పట్ల ఆ ప్రేమను మనం వ్యక్తపరిచి మనం ఆ ప్రేమకు తగినట్లుగా మనం జీవించమండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నీవు నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నావో అదే రీతిగా ఆ ప్రేమను నీ సహోదరుల పట్ల, సహోదరుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల అదే ప్రేమను కలిగి ఆ ప్రేమను వ్యక్తపరిచి నువ్వు జీవించు అంటున్నాడు. చూడండి, ఆ ప్రేమ లేకే మానవులు ఏమైపోయారు అంటే, దేవుని ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞల నుండి తొలగిపోయి మరలా నానాదేశాలకు చెదిరిపోయి భూదిగంతముల వరకు వారు చెదిరిపోయి ఇదిగో దేవుడిచ్చినటువంటి కృపకు వారు దూరంగా బ్రతుకుతూ ఉన్నారు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, ఆ పరలోకమును విడిచి భూలోకానికి తన కుమారుని పంపించి, ప్రేమ అంటే ఇలా ఉంటది. ఆ ప్రేమ ఎలా ఉండదు అంటే, ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు నన్ను విమోచించి, ఇదిగో మనకు ఆ ప్రేమను పంచి ఆ ప్రేమతో పరలోకానికి చేరే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి మరలా పరమనకు ఆయన ఏతించి ఉన్నాడు. అందుకని చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి ఆయన ప్రేమను అనుకరించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుదాము. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చూడండి, ఇక్కడ నిరంతరం మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము. ఆ ప్రభు మరి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి బాప్తిసం పొందాము, సంస్కారాలు తీసుకుంటున్నాము, ప్రభు బిడ్డలుగా మనం కొనసాగుతున్నాము. కానీ మనం ఎప్పుడు కూడా ఆ ప్రభువుని మనం చూసి ఉండలేదు. ఆ ప్రభువుని మనం ఎలా చూడగలుగుతూ ఉన్నాము అంటే, ఆయన ఇచ్చినటువంటి వాక్కుల ద్వారా, ఆ వాక్కులో ఉన్నటువంటి సత్యముల ద్వారా మనము ఆ దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని మనము ఆ దేవుని యొక్క ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనము చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ యోహాన్ అంటూ ఉన్నాడు, ఇదిగో మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నువ్వు చూడకపోయినను కూడా ఆ దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు. ఆ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృపను బట్టే దేవుని సన్నిధిలో నీవు పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నావు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో కనపడని దేవుని ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ అపారమైనది కదా, కనుక నీ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరిని, నీ ఎదుట ఉన్నటువంటి నీ బిడ్డను, నీ ఎదుట ఉన్నటువంటి ఇదిగో నీ ఇరుగు పొరుగు వారిని నీవు ప్రేమించలేకపోతున్నావే. కనుక నీ ఎదుట నీవు చూస్తూ ఉన్నటువంటి మరి దేవుని రూపును కలిగినటువంటి నీ సహోదరిని, సహోదరులను ప్రేమించలేకపోతూ ఉన్నావు గనక ఇదిగో నీవు చూడని దేవునిని ఎలా నీవు ప్రేమించగలవు? అందుకే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు అని నీవు
సమాజములోను సంఘములోను నువ్వు గుర్తింపబడాలి అంటే ఇదిగో ఆ ప్రేమను నీవు తిరిగి వ్యక్తపరచాలి. ఎలా అంటే నీ ఎదుట ఉన్న వారి అందరి పట్ల నువ్వు ప్రేమను వ్యక్తపరచు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే తనను కొట్టిన వారిని, హింసించిన వారిని, తన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, కొరడాలతో తన దేహాన్ని చీల్చినటువంటి వారిని, తలకు ముండ్ల కిరీటం పెట్టినటువంటి వారిని, ఇదిగో సిలువ మ్రాను మీద మేకులతో కొట్టి ఆ సిలువలో వేలాడదీసినటువంటి వారిని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవుని ప్రేమను ఏ రీతిగా వ్యక్తపరిచాడు అంటే, తండ్రి వీరేం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అన్నాడు. ఆ క్షమాపణ మొదట మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు గనక ఇదిగో తన ఎదుట ఉన్నటువంటి మరి సహోదరులను తను హింసించిన వారిని అందరినీ కూడా అతడు ఆ సమయంలో క్షమాపణ ఇచ్చి ప్రేమిస్తూ ఉన్నాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. ప్రేమ అంటే ఎలా? ఏమండి, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం ప్రేమ కాదండి. మనల్ని ప్రేమించినటువంటి వారిని కూడా మనం ప్రేమించేదే అదే దేవుని ప్రేమ అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ మనం చదివినటువంటి సువార్త పాఠం ఉన్నది. ఆ సువార్త పాఠములో మరి ఎవరున్నారు అంటే ఒక గొప్ప ధనవంతుడు, మరి చాలా మరి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఒకరు చాలా దరిద్రుడు కూడా అక్కడ ఉన్నాడు. అయితే చూడండి, ఆ లూకా రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 19-21 వచనం చదువుదాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు చదువుదాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. లాజరు అను దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతన్ని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను చాలండి. ఇక్కడ చూడండి, ఒక గొప్ప ధనవంతుని మనం చూస్తున్నాము. అదే క్షణంలో ఒక మరి దరిద్రుని కూడా మనం చూస్తున్నాము. ఈ దరిద్రుడికి నివాసం లేదు, సరైనటువంటి ఆహారం లేదు, కుటుంబం లేదు, ఎవ్వరూ లేరు, సహోదరులు సహోదరులు ఎవ్వరూ లేనటువంటి దరిద్రుడుగా అతడు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ఇతను ఎక్కడ ఉన్నాడు అంటే ఒక ధనవంతుని ఇంటి వాకిట కూర్చుని ఉండి, ఆ ఇంటి వాకిటలో మరి కూర్చున్నటువంటి ఈ దరిద్రుడు, ఆ ధనవంతులు వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తరువాత కింద పడినటువంటి ముక్కలను ఏరి బయట పారవేసినప్పుడు ఆ ముక్కలను ఏరుకొని తిని తన ఆకలిని తీర్చుకుంటూ ఉన్నాడు అని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ ధనవంతుడు చూడండి పట్టు వస్త్రములను ధరించి, ఇదిగో అక్కడ ఊదారంగు వస్త్రములంటే ఇదిగో పట్టు వస్త్రములను ధరించి ప్రతి దినము మంచి ఆహారము తీసుకుంటూ ఇదిగో తన జీవనంలో మంచిగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని తాను కలిగి నిరంతరము సుఖపడుతూ ఉన్నాడట. కష్టం అనేది ఎప్పుడు లేకుండా, శ్రమ లేకుండా నిజముగా సంతోషాన్ని అతడు వ్యక్తపరుస్తూ జీవిస్తున్నాడు. అయితే మనం ఇక్కడ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకరు ఆకలి బాధ తెలియనటువంటి వ్యక్తి ఒకరు, రెండో వ్యక్తి ఏమో ఇదిగో ఆకలి బాధ ఎరిగినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఒక వ్యక్తి ఏమో తనకు సమృద్ధి కలిగినటువంటి ఆహారము ఉన్నది, ఒక వ్యక్తికేమో ఇదిగో తినడానికి మరి ఆహారము లేనటువంటి పరిస్థితులను అతడు కలిగి ఉన్నాడు. అయితే ఈ ధనవంతుని ఇంటికి నిరంతరం ప్రతిరోజు రబ్బీలు వస్తూ ఉన్నారు, శాస్త్రులు వస్తున్నారు, వచ్చి ఇదిగో అతని ఇంట ఉండి వానికి మంచి విందు పదార్థములను భోజనాలను అతడు ధనవంతుడు సిద్ధపరిచి వారికి మంచి భోజనాలు పెట్టి వారు వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయితే ఆ విందు యజమానికి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మంచి బహుమతులను, విలువ కలిగినటువంటి బహుమతులను ఇచ్చి వారు వెళుతూ ఉన్నారు.
అయితే ఇక్కడ మనం అక్కడ చూడాలండి. ఇక్కడ ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆహారము లేని వానికి ఆహారము పెట్టే, ఆ ఆహారము తిన్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో వాడికి ధనము లేదు కనుక, ఇంకా వాడికి ఏ విధమైనటువంటి మరి తనకు బహుమతులు ఇచ్చే యోగ్యత లేదు కనుక అతడు ఆ ధనవంతుడు పెట్టే ఆహారం తింటాడే కానీ మరలా తిరిగి విలువ కలిగినటువంటి బహుమతులు ఇవ్వగలిగినటువంటి స్థితి అతనికి లేదు. అయితే ఇక్కడ రెండు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో విలువైనటువంటి కానుకలను తీసుకొని నిరంతరము విందు భోజనాలు చేస్తూ ఉన్నాడే కానీ తన కంటి ముందర పడి ఉన్నటువంటి ఆ పేదవాడు దరిద్రుడు నివాసం లేక వాన ఎండ గాలి అనేది ఇదిగో అతనికి ఏ విధమైనటువంటి భేదం లేక నిరంతరం ఒకే స్థితిలో ఉండి ఆ ధనవంతుని ఇంటిలో నుండి వస్తున్నటువంటి విసిరివేయబడినటువంటి ఆహారమును తీసుకొని సమృద్ధిగా ఇదిగో ఆకలి నింపుకుంటూ ఉన్నాడు. అతడు ఎవరు అంటే అతని దేహమంతా కూడా కురుపులతో చీము కారుతూ తన దేహమంతా కూడా పచ్చి పుండ్లతో ఉన్నటువంటి దేహాన్ని అతడు ఏ రీతిగా కూడా శుద్ధి చేసుకోవడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ అతని దేహాన్ని అతనుకున్నటువంటి బాధను ఎవరు నివారణ జరిగిస్తున్నారు అంటే ఇదిగో కుక్కలు అతని దేహాన్ని నాకి అతని గాయములను ప్రతిరోజు శుద్ధి చేస్తున్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట ఆయన సెలవిస్తున్నాడు. విందు ఎవరికి చేయాలి చూడండి. విందు చేయనప్పుడు ఆ విందును ఎవరికి మనము ఏర్పాటు చేయాలి, ఎవరి కొరకము ఆ విందును మనము సిద్ధపరచాలి. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయము 13-14 వచనాలను చదువుదాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయము 13-14 వచనాలను చదువుదాం. చూడండి, అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అవుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్తాను. చాలండి. విందు ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని మనం చూస్తే ఇదిగో మనం ఎవరికైనా భోజనం పెట్టామనుకోండి, వారు మరలా తిరిగి మనకు భోజనం పెట్టలేనటువంటి స్థితి కలిగిన వారిని పిలవాలి. వారిని ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి, అంగహీనులను, కుంటివాండ్రులను, గుడ్డివాండ్రులను, ఇదిగో అలాంటి బలహీనులను పిలిచి నీవు వారికి ఆహారం పెడితే మరలా తిరిగి వారు ఏం చేయరంటే నీకు ప్రత్యుపకారం మరలా చేయరు. ఏ విధమైనటువంటి బహుమతులు ఇవ్వరు, మరలా తిరిగి నీకు భోజనం పెట్టరు, నీకు మరలా తిరిగి ఆతిథ్యం ఇవ్వరు. అలాంటి వారికి నీవు ఆతిథ్యం చేయాలి అనే దేవుడు చెప్తున్నటువంటి మాట. ధనవంతుడు చూడండి, ఇక్కడ మతనాయకులకు, ధనవంతులకు, స్నేహితులకు విందు చేశాడు. కానీ పేదవాడిగా ఉన్నటువంటి లాజరు, అతడు కూడా సాటి యూదుడే. ఏమండి, లాజరు కూడా సాటి యూదుడే. కానీ తను కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి అతడు ఆ ధనవంతుని వాకిట ముందర నిలిచి ఉన్నాడే గాని ధనవంతుని వాకిటిలోనికి రావడానికి ఎంత మాత్రం అతనికి అధికారం లేదు. ఎందుకొరకంటే అతడు కురుపులతో ఉన్నాడు, కుష్ఠవ్యాధితో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఇద్దరు కూడా చనిపోయారు. ఒక దినాన ధనవంతుడు చనిపోయాడు, రెండవ దినమున పేదవాడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తరువాత వారిద్దరి జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ధనవంతుడేమో వేదనకరమైనటువంటి స్థలంలో ఉండి నిరంతరము వేదన పడుతూ ఉన్నాడు. అయితే లాజరు దరిద్రుడిగా ఉన్నాడు. చాలా వేదనకరమైనటువంటి జీవితాన్ని భూలోకంలో జీవించాడు. అతడు మరణించిన తరువాత అతని జీవితం ఏమైంది అంటే ఆనందకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఇదిగో
పరలోకములో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనకు స్వార్థకుడైనటువంటి వైద్యుడైనటువంటి లూకా సెలవిచ్చినటువంటి మాట. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును బట్టి ఇదిగో ఈ ధనవంతుడు ఆ నరకయాతనలో బాధపడుతూ వేదన పడుతూ మరి అటు ఇటు చూసి ఒకసారి కన్నులెత్తి పైకి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరు ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నట్లుగా అక్కడ మరి ఆ ధనవంతుడు చూశాడండి. వెంటనే ధనవంతుడు ఏం చేశాడు? తండ్రివైన అబ్రహమా అని కేకబెట్టాడు. కేకబెట్టయ్యా, నేను ఈ వేదనకరమైనటువంటి స్థలంలో నేను ఉండలేకపోతున్నాను కనుక ఇదిగో నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను పంపించి ఇదిగో 2 నీటి బట్లను అతని చిటికన వేలుతో ఇదిగో నా నోట్లో వేస్తే నా ఈ దాహం తీరుతుంది, ఈ బాధ నివారణ అవుతుంది అని చెప్పి అక్కడ మరి ఆ ధనవంతుడు కోరినటువంటి కోరిక. అయితే అక్కడ తండ్రివైనటువంటి అబ్రహాము ఏమని అక్కడ మాట్లాడాడు అంటే, అయ్యా నీ దగ్గరకు మేము రాలేము, మా దగ్గరకు మీరు రాలేరు కనుక ఇదిగో నీవు నా దగ్గరికి రావాలి, నేను మీ దగ్గరికి రావాలి అంటే నీవు ఈ భూలోకములో జీవించినటువంటి జీవితంలో నీవు ఏం కలిగి లేవు అంటే నీ సహోదరుల పట్ల నీవు ప్రేమ కలిగి లేవు గనక ఇదిగో ఆ ప్రేమ లేనటువంటి నీవు ఏ రీతిగా నీవు పరలోకము చేరగలవు, చేరలేవయ్యా అంటే అప్పుడు అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి ఈ వేదనకరమైనటువంటి స్థలం ఉన్నదని వారికి తెలియదు, ఈ బాధపడే ఈ స్థలం ఉన్నదని వారికి తెలియదయ్యా కనుక ఇదిగో మోషేను పంపించు అయ్యా, ఇంకా ఎవరైనా పంపించి ఇదిగో వారికి సువార్త చెప్తే వారు మారు మనసు పొంది ఇదిగో ఈ వేదనకరమైనటువంటి స్థలంలో నుండి బయటపడి ఇదిగో ఆనందకరమైనటువంటి స్థలంలో ఉంటారయ్యా అని చెప్తే ఆయన అన్నాడు, ఒకడు చనిపోయిన తరువాత మరలా తిరిగి భూలోకం వెళ్ళటం అది అసాధ్యము కనుకనే అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలు వింటే ఆ వేదనకరమైనటువంటి స్థలం విడిచి ఈ ఆనందకరమైనటువంటి స్థలంలోకి వస్తారు అని చెప్పానండి. చూడండి, ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో యూదులకు దేవుడిచ్చినటువంటి ఇదిగో దైవ సంబంధమైనటువంటి వాక్కులు ఏంటి అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెప్తూ ఉన్నది అంటే ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తూ ఉన్నది. ఇదిగో వారు ఆజ్ఞలు కలిగి ఉన్నారు, ఆజ్ఞలతో వారు మరి జీవిస్తూ ఉన్నారు, మేము దేవుని ప్రజలము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో దేవుని యొక్క ఆత్మ వారిలో నివాసం చేయడం లేదు కనుకనే వారు వారిని ప్రేమించుకుంటున్నారు, వారితో సమానముగా ఉండే వారిని ప్రేమిస్తున్నారు, కానీ ఇంకా అక్కడ పేదవారిని ప్రేమించటం లేదు. ఆజ్ఞను ఏం చేశారు అంటే ఆజ్ఞను చేతికి వారు కట్టుకున్నారు, మరలా నొసటికి వారు కట్టారు, కంఠాహారముగా ఉంచుకున్నారు, నిరంతరం ఆజ్ఞలను ధ్యానం చేస్తున్నారే కానీ ఆజ్ఞలో ఉన్నటువంటి అక్షర సత్యము వారి ఆత్మలో లేదు కనుకనే వారి యొక్క జీవనం ఏమైపోయింది అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. అయితే చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నాడు, నిజమైన ప్రేమ ఏది? ఇదిగో నిజంగా నీవు ప్రేమ కలిగి ఉన్నావు, దేవుని ప్రేమిస్తూ ఉన్నావు అంటే ఆ ప్రేమ ఏ రీతిగా మరలా తిరిగి నువ్వు వ్యక్తపరచాలి అంటే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, ఇక్కడ నిజమైన ప్రేమ ఏది? నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ ఏ ప్రేమ అంటే ఇక్కడ యాకోబు వ్యక్తపరుస్తున్నాడు. నీవు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటే, నిష్కలంకమైనటువంటి భక్తి నీవు కలిగి ఉంటే ఏం చేస్తావంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఈ లోక మాలిన్యం అంటకుండా తను తాను నువ్వు కాపాడుకుంటావు. అది నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఏ రీతిగా మనలో నుండి బయటకు వస్తుంది అంటే
ఇదిగో దిక్కులేని వారికి, ఇదిగో దరిద్రులుగా ఉన్న వారికి, వెధవరాండ్లకును నివాసం లేక, ఇదిగో ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల నీవు ప్రేమ కలిగి, ఇదిగో నీ చేతనంత సహాయము వారికి చేసి, ఆహారం ఉంటే ఆహారం పెట్టు, నీరు ఉంటే వారికి దప్పక తీర్చు, నీకు ఏదైనా మరి నివాసం ఉంటే వారికి కొద్దిగా జాగా ఇవ్వు. అలా చేసి నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించడానికి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ నీలో ఉంటది అని కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మరి దేవుని ప్రేమ ఎలా ఉన్నది అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుదాం. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును నివారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, ఇదిగో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలండి, నిజమైనటువంటి దేవుని ప్రేమ ఇది. దేవుని ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ. ఈ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గూర్చి అపోస్తున్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, దేవుని ప్రేమ ఎలా ఉండాలి అంటున్నాడు. దేవుని ప్రేమ కలిగి ఉండి మనం ఏం చేయాలంటే మనలను మనము సహించుకుంటూ, మనకు ఒకవేళ బాధ ఉన్నను ఆ బాధను లోపలే ఉంచుకొని బయటికి మనము ప్రేమను వ్యక్తపరిచి మనము ఎలా ఉండాలంటే భక్తిహీనులా కాక భక్తి కలిగినటువంటి వారిగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి, ఇకలోక మాలిన్యమును మనకు అంటకుండా మనము దేవుని బిడ్డలుగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రేమను మన హృదయంలో ఉంచుకొని దీర్ఘకాలము, అంటే మనము దేవుని తెలుసుకున్న దగ్గర నుండి మరలా తిరిగి మనము చనిపోయేంత వరకు మనము దేవుని ప్రేమనే కలిగి ఉండాలి. కానీ మనము ఆ దేవుని ప్రేమకు మారుగా మనం ఇంకేమి కూడా మనము కలిగి ఉండకూడదని కూడా ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి మాట. చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? స్వప్రయోజనాన్ని కోరుకోదు. తాను సంతోషంగా ఉంటే చాలు, ఇంకెవడు ఏమైపోయినా పర్వాలేదు కనుక ఇదిగో నేను సంతోషంగా ఉంటే చాలు అని ఆ ప్రేమ కోరుకోదండి. అలాంటి ప్రేమ కోరుకుంటే దేవుడు ఆ పరలోకంను విడిచి భూలోకానికి వచ్చేవాడు కాదండి. కనుకనే దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమామూర్తి. ఆ ప్రేమను మరలా తిరిగి మన ఎడల పంచి అంటున్నాడు, ఇదిగో దేవుని ప్రేమ ఇది, నువ్వు ఏ ప్రేమను కలిగి ఉన్నావు అని ఈ ఉదయకాలం నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇంతటి దేవుని ప్రేమను నీవు ఎరిగి ఉన్నావు కదా, ఇంతటి దేవుని ప్రేమను నువ్వు చూసావు కదా, మరి నీవు నీ ప్రేమను ఏ రీతిగా దేవుని పట్ల, ప్రజల పట్ల వ్యక్తపరుస్తున్నావు? నీ ప్రేమ ఏది అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రేమను మనము అర్థం చేసుకొని ఆ ప్రేమకు తగినట్లుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకుందాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన నీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. మరి ఈరోజు ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది కనుక ఈ ఆరాధన కొరకు మా చెప్పండి ఎవరైనా ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు మనము సిద్ధపడదాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరి ఈ ఆరాధన ముగించుకుందాం. దేవుడు